హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇంకొన్ని గంటల్లో గట్టిగా మాట్లాడితే ఈ టైం కల్లా పెద్ద ట్రైలర్ యూట్యూబ్లో విధ్వంసం సృష్టిస్తుంది భయ్య రేపు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఈరోజు ఏదో పోస్టర్ మనకి కనిపించలేని, ఇప్పటివరకు చూడలేని ఒక లుక్లో పోస్టర్ ఏదో వస్తుంది. ఆ పోస్టర్ ద్వారా ట్రైలర్ ఎన్ని గంటలకి, ట్రైలర్ టైం ఏంటి, యూట్యూబ్లో ఎన్ని గంటలు రిలీజ్ చేస్తారు అంటే మొత్తం హింట్ ఇస్తారు అనుకున్నాను. కానీ ఆ బేబీ లేకుండా బుచ్చిబాబు ఒక పోస్టర్ అయితే వదిలేడు. ఆ పోస్టర్లో మనం ఏదైతే పెద్ద పెహల్వాన్ లుక్ చూసామో ఆ లుక్కి సంబంధించిన పోస్టర్. కానీ ప్రజెంట్ మాత్రం బుచ్చిబాబు ఇంటర్వ్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతున్నారంటే భయ్య, పెద్ది అనే సినిమాని వాళ్ళ సినిమాలో ఉంచేసుకుంటున్నారు. ఏంట్రా బాబు, అంత పెద్ద సినిమా తీసి అంత ఒబిడియంట్గా, అంత అమాయకత్వంగా మాట్లాడుతున్నాడు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, ఇలాంటోడి సినిమా హిట్ అవ్వాలి, ఇలాంటోడి పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు మాట్లాడుకుంటున్నాడు భయ్య. చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు. రామ్ చరణ్ లాంటి వ్యక్తితో 300 కోట్ల బడ్జెట్ సినిమా, ఇండియా మొత్తం ఒక హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం పెద్ద సినిమాకి మించిన హైప్ ఏ సినిమాకి లేదు. అలాంటి డైరెక్టరు ఎంత చక్కగా వినయంగా ఇలా చేతులు కట్టుకొని అబ్బబ్బబ్బబ్బా, నీ ఇంటర్వ్యూలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుందన్న. సో దానికి తోడు రామ్ చరణ్ గారి డెడికేషన్ గురించి మాట్లాడుతున్నారు భయ్య ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. నైట్ షూటింగ్లో కంటికి ఇక్కడ దెబ్బ తగిలితే కుట్లు వేయించుకొని మార్నింగ్ షూటింగ్కి వచ్చాడు భయ్య. ఆ రేంజ్ ఆఫ్ డెడికేషన్ ఉన్న హీరో అయితే ప్రజెంట్ జనరేషన్లో ఎవడూ లేడు చెప్తున్నారు. నిజంగా టాలీవుడ్ హీరోలకున్న ఆ పని మీద ఏదైతే డెడికేషన్ ఉందో, అంటే మన అభిమానించే హీరోల నుంచి మనం అది నేర్చుకోవాలి భయ్య. ఒక పని ఒప్పుకున్నామంటే ఎంత డెడికేషన్తో చేయాలనేది మన రామ్ చరణ్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా రామ్ చరణ్ గారు, మీరు ఒక డైరెక్టర్ని ఒక రెండో సినిమాతోనే జస్ట్ ఇప్పుడు లాంటి సినిమా తీశాడు, ఆ సెకండ్ సినిమా కమర్షియల్గా ఎంతవరకు చేయగలడు ఏంటి అవేవి నమ్మకుండా ఒక డైరెక్టర్ మీద పెట్టుకున్న నమ్మకం, కథ మీద పెట్టుకున్న మీ నమ్మకానికి రేపు ట్రైలర్తోనే ఇంకా బ్లాస్ట్ అయిపోద్ది భయ్య. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఒక ట్రైలర్ కోసం ఈ రేంజ్లో హైప్ ఉన్న సినిమా అయితే మాత్రం పెద్దయే. ట్రైలర్ కోసం పిచ్చ వెయిటింగ్ భయ్య. అప్పుడెప్పుడో ఇంద్రా సినిమా టైంలో మా చిన్నాళ్ళు, బాబాయిలు అందరూ ఏంటంటే క్యాసెట్ల కోసం లైన్లు కట్టేవారు. సినిమా ఎప్పుడు, ఆడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, లేదా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బాహుబలి 2 టైంలో బాహుబలి 2 ట్రైలర్ కోసం ఎలా అయితే వెయిట్ చేశారో అలాంటి ఇఫోరియా క్రియేట్ చేశారు రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు. దానికి తోడు రామ్ చరణ్ గారు నిన్న కూడా ఆయన చేతికి ఒక దెబ్బ చూడగానే ఏంట్రా బాబు ఇతని కష్టాలు, అసలు కింగ్ సైజ్ లైఫ్ అయింది. అలాంటిది ఒక సినిమా కోసం, అంటే ఆయన ఒప్పుకున్న పని కోసం, ఆయన చేస్తున్న పని కోసం, ఆయన పెడుతున్న ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక చదువుకున్నోడైనా, జాబ్ చేస్తున్నోడైనా సరే, కుటుంబం పోషించినోడైనా సరే, ఎవడైనా సరే మనం ఏ పని చేసినా సరే ఆ రేంజ్ డెడికేషన్తో చేయాలని చెప్పి మన హీరోలు అయితే మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు పెద్ది అనే సినిమా విషయంలో ఇప్పుడు కలెక్షన్ల పరంగా ఏంటి, సినిమా నైజాంలో ఎంత కొట్టాలి, ఎప్పటివరకు నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ డేట్, ఇవన్నీ మాట్లాడుకుంటే నైజాంలో ఇప్పటికి టాప్ 3లో 3 సినిమాలు ఉన్నాయి భయ్య. 1 RRR, 2 పుష్ప, 3 కల్కి. RRR అనే సినిమా 111 కోట్లతో ఆల్ టైమ్ అనమాట. ఇంకా ప్రజెంట్ అయితే RRR టాప్లో ఉంది నైజాంలో. దాని తర్వాత పుష్ప 100 కోట్లు అంటున్నారు, 99 కోట్లు అంటున్నారు, సరిగ్గా లెక్క తెలియదు. కానీ కల్కి విషయానికి వస్తే ఒక 92 కోట్లు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్ నైజాంలో. ఇప్పుడు పెద్ది సంగతి ఏంటి, పెద్ది ఎంతవరకు కొడుతుందంటే RRR లేచిపోద్ది భయ్య. ఇంక ఫిక్స్ అయిపోండి, RRR సినిమాని లేపేస్తాడు. 120 కోట్ల వరకు ఓన్లీ నైజాంలోనే కొడతాడు. ఇది రాసి పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ రేపు ట్రైలర్ పేల్చే విధ్వంసం ఎలా ఉంటుందంటే, ఇప్పటివరకు కొన్ని ఏరియాల్లో బిజినెస్ అయితే జరగలేదు. సో ఆ బిజినెస్ మొత్తాన్ని పెద్ది అనే సినిమా రేపు ట్రైలర్తో డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. మరి ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నాను. సో పెద్ది అనే సినిమా ఇప్పుడు నైజాంలో నాకు తెలిసి పెద్ది సినిమాకి టార్గెట్ పుష్ప, కల్కి కాదు డైరెక్ట్ RRR. 111 కోట్లు ఏదైతే ఉందో మనోడు ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రా కొట్టేస్తాడు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ రేపు జరగబోయే ఈవెంట్ అది నేను ఇంకా చెప్పాను ఆల్రెడీ, మనందరికీ తెలిసింది. ఈరోజు పోస్టర్ కూడా వస్తుంది. జియో మాల్లో ఈ సినిమా పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ మీడియా ఉందట, నేషనల్ మీడియా ఉందంట. నేను ఇప్పటివరకు నేషనల్ మీడియా వరకు అనుకున్నాను, ఇంటర్నేషనల్ మీడియాని కూడా ఇన్వైట్ చేశారంట. ఇంకా బుచ్చిబాబు మరి ఎలా మేనేజ్ చేస్తున్నారో నేషనల్ మీడియాని అవన్నీ తెలియదు. కానీ రామ్ చరణ్ గారు మరి ఎలాంటి లుక్తో రేపు కనిపించబోతున్నారు అనేదే నాకు పెద్ద ఇది భయ్య. ఆయన ఆఫ్లైన్ లుక్స్ చూస్తుంటే ఎలారా బాబు మెయింటైన్ చేస్తున్నాం. మెయిన్ ఆ హెయిర్ స్టైల్ నిజంగా మెగా ఫ్యామిలీకి హెయిర్ అనేది ఒక వరం.
వాళ్ళకి జెనెటిక్గా వచ్చిందో మరి ఏమో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా లెగసీ కొనసాగుతుంది. కానీ హెయిర్ స్టైల్ అనేది మాత్రం ఆ రేంజ్ హెయిర్ స్టైల్ ఇండియాలో ఎవరికి లేదు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం. ఏంటి భయ్, ఆ లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా ఏది చేసినా సరే రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ మాత్రం మామూలు తప్పు కాదు. సో ఇప్పుడు బుచ్చిబాబు ఇంకా ట్రైలర్లో ఏమైనా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడా ఏంటి అంటే మాత్రం ఒకటే చెప్తున్నారు, ట్రైలర్లో క్రికెట్ గ్రౌండ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంట క్రికెటర్ నుంచి పెహల్వాన్కి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ షాట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నారు. కానీ బుచ్చిబాబు ఇంటర్వ్యూస్ చూస్తుంటే మొత్తం చెప్పేస్తున్నాడు. షర్ట్లెస్లో ఒక కుస్తీ ఫైట్ టైంలో సైకిల్ మీద వస్తారు హీరో గారు, జనాల మధ్యలో మొత్తం అన్నీ చెప్పేస్తున్నాడు ఆయన. ఎలా అంటే కథ ఎవరి నుంచి ఎవరు చెప్తారు. ఈరోజు ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. బొమ్మన ఇరానీ గారు, మల్యాణ నటుడు వీళ్ళిద్దరూ ఒక ట్రావెల్ చేస్తుండగా పెద్ద గురించి మాట్లాడుకుంటారు, అది కూడా చెప్పారు. ఇన్ని రివీల్ చేస్తున్నాడంటే ఇంకా సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో గట్టిగానే ఉంది భయ్య. ఇంటర్వల్ బ్లాక్ ఇంకా క్లైమాక్స్ మైండ్లు అద్దరిపోయే రీతిలో ఏదో రాశాడు బుచ్చిబాబు. అంత ఇన్నోసెంట్గా ఏ డైరెక్టర్ అంటే నేను రాజమౌళి గారిని చూశాను. సినిమా యాక్చువల్లీ స్టార్టింగ్ రోజే పూజా కార్యక్రమం రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా సినిమాకి అది మొత్తం ఆయన చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత సినిమాలో అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో ఒక 4 జీడిపప్పులు, సెకండ్ హాఫ్ మొత్తం జీడిపప్పులు అలా పడుతూనే ఉంటాయి. అలాగే బుచ్చిబాబు కూడా నాకు తెలిసి కొన్ని సీక్వెన్సెస్ ప్లాన్స్ చేసుకున్నాడు. ఆ సీక్వెన్సెస్ మాత్రం రివీల్ కాకుండా ఇది పలానా అప్పలసూరి, పలానా మన శివన్న గారి క్యారెక్టర్ కానీ అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు తప్ప మనకేంటంటే అన్నీ చెప్పేస్తున్నాను అనుకున్నాం. కానీ చాలా చాలా దాచాడు లోపల, చాలా అంటే చాలా దాచాడు. మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారి కెరియర్లోనే కాదు ఇండియాలోనే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం మనం. రామ్ చరణ్ గారి అభిమానులకు ఒకటే చెప్తున్నా, మీ ఆకలి ఇన్నేళ్ళ ఆకలి ఒక RRR లాంటి హిట్ తర్వాత మీ ఆకలి ఈ పెద్ది అనే సినిమా కొన్ని తరాల పాటు నించుని భయ్య. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని పాత్ బ్రేకింగ్ సినిమాలు అంటారు. ఎలా అంటే ఒక మగధీర కానీ, ఒక రంగస్థలం కానీ, ఒక RRR కానీ, ఒక పెద్ది కానీ. అంటే ఇప్పుడు మగధీర అనేది ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. నెక్స్ట్ రంగస్థలం ఒక ఓరమాస్ విలేజ్ బ్యాక్డ్రాప్, రిలీజ్ అయిన తర్వాత చాలా అలాంటి సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ RRR పెట్రోయిజం అని చెప్పి దేశభక్తి, అలాంటి సినిమాలు అలానే వచ్చాయి. ఇప్పుడు పెద్ది సినిమా తర్వాత కూడా అలాంటివి పెద్దిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా సినిమాలు రాబోతున్నాయి. ఇది ఫిక్స్ అయిపోయింది. ఇక డే 1 ఎంత కొడుతుంది, ఫస్ట్ వీక్ ఎంత కొడుతుంది అనే విషయాలు మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ మాత్రం అన్ని విషయాలతో పాటు నైజాం షేర్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. నైజాం గ్రాస్ గురించి అయితే దాదాపు ఒక పెడతాడు భయ్య, చాలా గట్టిగా ఉంటుంది. ఇంక మీరు ఫిక్స్ అయిపోవచ్చు. 111 కోట్ల షేర్ని పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ గారు లేపేయబోతున్నారు. అది ఎంత పెద్ద, ఇంకా గ్రాస్ విషయానికి వస్తే 260 కోట్లు ఎంత పెట్టారు ఓల్డ్ నైజాంలో. ఇంక ఫిక్స్ అయిపోయింది. చాలా పెద్ద ఓపెనింగ్స్ చూడబోతున్నాం. చాలా అంటే చాలా పెద్ద ఓపెనింగ్స్, దాదాపు 7,000 స్క్రీన్స్ మనం ఒక్క ఇండియాలోనే. అంటే ఇంకొకసారి ఊహించుకోండి, ఇంక ఓవర్సీస్ ఇవన్నీ చూసుకుంటే బాబోయ్. ఈ ట్రైలర్ తర్వాత మాత్రం ఓవర్సీస్లో కలెక్షన్లో చాలా భారీ జంప్ చూడబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక 300K అంత ఉంది, కానీ చాలా భారీ జంప్, ఒక 1 మిలియన్. నాకైతే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఓవర్సీస్లో కూడా ఒక 4 మిలియన్ల నుంచి మనం, అంటే 3 మిలియన్ అనేది చాలా పెద్ద ఓపెనింగ్. మనమైతే పెద్ద సినిమాతో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ ఒక 4 మిలియన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా ట్రైలర్ గురించి రేపు ఈవినింగ్ సేమ్ టైం ఉంది 9 గంటలకి చించేసుకుందాం.